ఇద్దరు వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎవరో ఏదో చెప్పారని మీరు అలా అనుకొని నన్ను అడగడం తప్పది. అంటే తనకి నీకు లేదంటారు. మీరు పద్దాక ప్రతి గుచ్చి తనకి అతను ఎందుకు అది అడుగుతున్నారు? వేరే టాపిక్స్ ఏం లేవా? వాటి గురించి అడగండి, నేను చెప్తాను. నన్ను పిలిపించింది దానికోసం పిలిపించారు మీరు. కరెక్ట్ కాదు సార్. పర్మిషన్ ఇచ్చారు, నాకు పర్మిషన్ ఇచ్చింది మీరు. అంటే ఇలాంటివన్నీ అడుగుతారా? నాకేం తెలుసు. ఇలాంటివన్నీ అడుగుతారా క్వశ్చన్స్? ఆ రోజు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఆ హీరో మిమ్మల్ని ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశాడంట. శేఖర్ మాస్టర్ ఈ రేంజ్కి వచ్చేంత క్వాలిఫికేషన్ ఉందా? ఆ మూమెంట్ మీకంటే బాగా ఒక డాన్సర్ వచ్చి చెప్పాడని నాకు తెలిసింది. మీకు సంబంధం లేని మ్యాటర్. మీకు సంబంధం లేదు. నన్ను పిలిపించింది ఇలాంటి అడగటానికా? ఇప్పుడు నేను మిమ్మల్ని వస్తారా చెప్పండి మీరు. ఇంకోటి, ఈ కొంతమంది కొరియోగ్రాఫర్స్ సాంగ్ అనగానే ఖచ్చితంగా అవసరం ఉన్నా లేకున్నా 20 మంది డాన్సర్ని చెప్పేస్తారు. బడ్జెట్ పెంచడానికి వాళ్ళు ఒక డైరెక్టర్ వద్దురా బాబు మాకు అన్నా కూడా కావాలి అని చెప్పడము, దానివల్ల బడ్జెట్ పెంచడానికి వాళ్ళు కూడా బాధ్యులు అవుతున్నారన్నది ఎంతవరకు నిజం? మీరు ఆ విషయంలో ఎలా ఉంటారు? నేను అగ్రీ చేస్తానండి దాంట్లో. అంటే కొంతమంది అయితే అంటే నాకు కొన్ని సాంగ్స్ వస్తే అర్థం అనిపిస్తుంది, అవసరం లేదు ఎందుకు ఇంతమంది డాన్సర్స్, ఎందుకు ఇది అంటే మనమేమో అంటే ఒక కొరియోగ్రాఫర్ ఏదో చేయాలని అనుకుంటున్నాడేమో, కానీ ఏదో కొత్తగా చేయాలని అనుకుంటున్నాడేమో, అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదేమో అని కొన్ని సాంగ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. అంటే అతను కరెక్టా రాంగ్ అని నేను చెప్పలేను, అతను వే ఎలా అని తెలియదు. కానీ నాకు అంతమంది డాన్సర్స్ పెట్టినప్పుడు అవసరం లేదు అనిపించే సాంగ్స్ కొన్ని చూస్తాం కదా, ఎందుకు అంతమంది పెట్టారు పాపం ప్రొడ్యూస్, ఇది అలా అయితే అనిపిస్తుంది అండి. యూజువల్ నాకైతే ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తానండి. ఒక ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే ఆ పర్టికులర్ 1-2 డేస్కి, అంటే అన్ని రోజులని కాకుండా ఆ 1-2 డేస్కి అంతమంది కావాలని చెప్తాం, మిగతాది చూసుకుంటే చేస్తాం. నాకు 2-3 సార్లు అనిపించింది కొన్ని సాంగ్స్ చూస్తే అవసరం లేదు ఎందుకు ఇంతమంది డాన్సర్స్. సాంగ్ అనేది మనలో ఒక ఇద్దరిని పెట్టి కూడా అందంగా తీయచ్చండి సాంగ్. ఇంతమంది ఉంటేనే అందం వస్తుందని లేదు, తీయచ్చు. ఏమో అంటే ఆ కొరియోగ్రాఫర్ ఏమనుకున్నాడు మనకు తెలియదండి, అతను ఇంకేదైనా కొత్తగా చేద్దాం అనుకున్నాడేమో. రాజు మాస్టర్ స్టార్ట్ చేశారుగా ఇద్దరితోటి ముగ్గురుతోటి ఫస్ట్ స్టార్టింగ్లో. రాజు సుందరం మాస్టర్. అండ్ ఇంకోటి, ఒక ఫైట్ మాస్టర్ కావచ్చు, లేదా ఒక కమెడియన్ కావచ్చు, ఒక కొరియోగ్రాఫర్ కావచ్చు, వాళ్ళకు హీరో అయ్యే లక్షణాలు కొంతమందిలో ఉంటాయి. వాళ్ళు అవ్వాలని మనసులో కూడా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు అంటే రేపు అయితే అది ఎటో రిజల్ట్ అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాము. హీరోలు కూడా మనకు దగ్గర ఉన్న హీరోలు కూడా మనకు దగ్గర రానియరు అన్న భయం ఒకటి ఉంటుంది. అందువల్ల వెనక అడుగు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కేటగిరీలో మీరు ఉన్నారా, లేకపోతే మీకు అసలు హీరో అవ్వడం ఇష్టం లేదా? యాక్చువల్గా ఏంటండి, హీరో వలన అయితే లేదండి, లేదు. కానీ వేరే వాళ్ళు ఒక 2-3 అప్రోచ్ అయ్యి చెయ్యండి అని, ఏది డీ చేసిన తర్వాత. ఎందుకంటే అది చెప్పడానికి ఎవరైనా చెప్తారండి, అంటే చేయమని, అంటే వాళ్ళ ఒపీనియన్ అది. కానీ ఏంటంటే ఆ క్యాపబుల్ కాదు నేను, నాకు తెలుసు ఏదో చెప్పారని అయిపోదాం చేయాలని చేసేయచ్చు, కానీ ఆ ఇది కాదు, నా మనసు నాకు తెలుసండి. అంటే ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా సినిమాలో ఏదైనా చిన్న క్యారెక్టర్స్ వచ్చినాయంటే దానికి తగ్గట్టు ఊరికే చేసి వచ్చేయచ్చు, అంతేగాని హీరో అనే ఇదైతే నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. అది ఆ క్యాపబుల్ కాదని అనిపిస్తుంది నాకు. నాకే కామెడీగా ఉంది, నాకేనా వస్తుంది నేను హీరో ఏంటండి అని, అందుకని వద్దని అన్నానండి. మీకంటే అందంగా లేని వాళ్ళు కూడా హీరోలు అయ్యారు. ఓకే ఓకే, అంటే నిజంగా అది ఉంటుందా? సపోజ్ మీరు ఒక అటెంప్ట్ చేసి దాంట్లో ఫెయిల్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మీ అసలు కెరీర్, అసలు ప్రొఫెషన్ మీద పడుద్దా? డెఫినెట్గా పడుద్దండి, డెఫినెట్గా పడుద్ది, 100% పడుద్దండి. ఆడికి ఎందుకురా, మంచి సాంగ్స్ ఉన్నాయి చేసుకుంటున్నాడు, మంచిది చేసుకున్నాడు, ఈ టైంలో ఎందుకు ఆడు సక్సెస్ అయ్యాడంటే ఓకేరా ఓకే, అలా వస్తే మంచి సాంగ్స్ ఉన్నాయి కదా, ఇంకా నేను ప్రూవ్ చేసుకొని చేయాల్సింది ఇంకా చాలా ఉందండి నా దాంట్లో, ఇంకా ఎంతో నేర్చుకొని ఇంకా ఎంతో చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుడిదే. ఫ్యామిలీతో ఎట్లా స్పెండ్ చేస్తుంటారు? ఇంట్లో అదే గొడవ అండి బాబు. అదే ఖాళీ దొరికినప్పుడు ఫ్యామిలీతో బయటకి ఎక్కడికి వెళ్ళండి, ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం. కొంచెం ప్రాక్టీస్, మంచి టైంకి ప్రాక్టీస్ చేసుకుంటాం. అండ్ ఈ అంటే సపోజ్ ఇప్పటి జనరేషన్లో ఫలానా ఒక సాంగ్ చూసి చాలా బాగుంది, అరే ఆ సాంగ్ నేను చేసి ఉంటే భలే ఉండేది అని అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా మీకు ఇప్పుడు జనరేషన్లో? ఈ మధ్య కాలంలో అండి అంటే
సాంగ్ నేను చేస్తుంటే బాగుంటుంది అనిపించాను, కానీ సాంగ్స్ చూస్తే కొన్ని భలే బాగుంది, బాగా చేశారు, అలాగా కొన్ని సాంగ్స్ అనిపించినాయి. మీకు ఇప్పుడు జనరేషన్లో నచ్చిన కొరియోగ్రాఫర్ ఎవరు, మీరు కాకుండా? ఇప్పుడంటే నాకు నేను హైదరాబాద్కి వచ్చిన కొత్త నుంచి నాకు రాజు మాస్టర్ కొరియోగ్రఫీ ఇష్టం అండి. ఓకే. రాజ్ సుందర్ మాస్టర్ది. అంటే ప్రభు మాస్టర్ ఇంకా ఆబ్వియస్లీ ఆయన తీసేయడం లేదు. ప్రభు మాస్టర్ తర్వాత రాజ్ సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆయన ఇప్పటికీ చేస్తున్నారండి. ఓకే ఓకే. రాజ్ సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే ఇష్టం అండి. ఓకే. అండ్ అంటే సపోజ్ మీకు ఒక సాంగ్ వచ్చి ఆ సాంగ్ అరే ఇది నేను కాదు ఫలానా అయితే ఇంకా బాగా చేస్తాడని రిజెక్ట్ చేసి వాళ్ళకి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఏమన్నా? అలా లేదండి. లేదు. అలా అయితే నేను ఎందుకండి అలా ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. సపోజ్ అవును, నేను మీకు ముందే చెప్పాను అన్ని స్టైల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అని. ఇప్పుడు నాకు రాలేదనుకోండి ఒక లాస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తాను. సపోజ్ మీకు క్లాసికల్ ఇది వస్తే చేస్తారా? అది కూడా చేస్తారా? అంటే అలాంటిది ఇంతవరకు రాలేదు. అలా వస్తే ఏదైనా చేస్తానేమో, వచ్చిన దాంట్లో ట్రై చేస్తామేమో ఏదో కొత్తగా. శివశంకర్ మాస్టర్ గారు చేయాల్సింది ప్యూర్ క్లాసికల్ అయితే చేయం, సెమీ క్లాసికల్ ఉంటాయి కండి, అలాంటివి చేస్తాం. కానీ ఇంత క్లాసికల్ సాంగ్స్ అయితే రాలేదు డెఫినెట్గా. డైరెక్ట్గా తెలిసిపోద్ది ఏ సాంగ్ ఎవరికి ఇవ్వాలి, అది ఈజీగా తెలిసింది వాళ్ళకి. క్లాసికల్ సాంగ్ అయితే మనం పిల్లలు కూడా పిల్లవారు. మీరు అన్నట్టు శివశంకర్ మాస్టర్ వాళ్ళకి ఇస్తారు. అండ్ ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కొంతమంది విషయాల్లో స్త్రీలు కూడా ఉంటారు. ఈ విషయంలో ఉన్నారా? స్త్రీలు ఉన్నారు అంటే మా అమ్మ, మా మిస్సెస్, ఓకే, నా తల్లి, నా భార్య. ఓకే ఓకే. ఎలా డిఫైన్ చేస్తారు వాళ్ళని? అమ్మ అంటే నన్ను అప్పటి నుంచి ఎంకరేజ్ చేసి నాకు ఇక్కడ పంపించి చేసింది, అది ఓకే. అంటే అమ్మ నాకు ఇక్కడ ఉన్నది కాబట్టి. నా మిస్సెస్ అయితే నేను ప్రతిసారి ఏదైనా మూమెంట్ కంపోజ్ చేసినప్పుడు మా మిస్సెస్ చూపిస్తానండి, ఇంకో ఇది చేశాను ఎలా ఉంది చూస్తుంది, ఓకే బాగుంది, యావరేజ్గా ఉంది, ఓకే అంటే తనే జడ్జ్ చేసి చెప్పింది. నేను అనుకుంటే అంటే ఒక మూమెంట్ చేయడానికి మనం ఎంతో కష్టపడతాం, ఇంత కష్టపడి చేస్తే తిరిగి యావరేజ్గా ఉందని నేనంటే మరి నువ్వు కరెక్ట్గా చూడు ఆ మూమెంట్ బాగుందా లేదా, కరెక్ట్ నువ్వు ఎన్నిసార్లు చూపించా అంతే, కరెక్ట్గా చూస్తున్నాను బాగుంది ఓకే అనిపిస్తుంది అంటే మళ్ళీ వెళ్ళి ఇంకో వేరే ఏదో కొత్తగా చూస్తే అరే భలే ఉందని అది మూమెంట్ కొంచెం వేరేగా చేస్తే అది నిన్న బాగాలేదన్నా ఏమో నాకు ఇప్పుడు బాగుంది అనిపించింది అంటే తను చెప్పేది కరెక్టే అండి. తను ఏమైతే చెప్తుందో నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా హీరోస్ నుంచి డైరెక్టర్స్ నుంచి అదే ఇది తీసుకుంటాను. మాస్టర్ అదిరిపోయింది మాస్టర్ మూమెంట్ ఎరక్కొట్టేసారు అంటే హ్యాపీ. నాకు మంచి జడ్జి మా మిస్సెస్ అండి ఇంట్లో. అండ్ ఈ వైఫ్ అండ్ మదర్ పక్కన పెడితే మన విజయం వెనుక కొంతమంది అదృశ్య వ్యక్తులు కూడా ఉంటారు. అంటే వాళ్ళ పేరు అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా మనం వాళ్ళ పేర్లు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడం, బట్ వాళ్ళని మనసులో ఎప్పటికీ మనం ఇష్టపడుతూనే ఉంటాం, గౌరవిస్తూనే ఉంటాం. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? పేర్లు నాకు చెప్పట్లేదు. ఇక్కడ అంటారా? అదృశ్య వ్యక్తులు అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి మనం ఇష్టపడం, బట్ వాళ్ళని మనసులో గౌరవిస్తాం. మన సక్సెస్లో వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటాం, బట్ వాళ్ళ పేర్లు అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు చెప్పలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. పేర్లు చెప్పకుండా ఇన్సిడెంట్స్ చెప్పండి. పేర్లు చెప్పదు, నేను అడిగిన. మీరు అడిగింది అదే ఏదైనా కావచ్చు. నా క్వశ్చన్ మీకు అర్థమైందా? అర్థం కాలేదండి. యాక్చువల్గా మనం ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పారు ఇంతకుముందు. అలాగే పేరు చెప్పగలిగే వాళ్ళు మీ భార్య, మీ అమ్మగారు కాబట్టి చెప్పారు. అలా మన విజయం వెనుక ఎంతోమంది అదృశ్య వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పేరు చెప్పలేము. అమ్మాయిల గురించి కాదుగా, ఎవరైనా అమ్మాయి వాళ్ళ పేర్లు మనం చెప్పలేము. అదే అంటున్నాను, సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. కాకపోతే వాళ్ళకి మనసులో మనకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. నా విజయం వెనుక వాళ్ళు ఉన్నారు చెప్తే అది బాగుండదు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరండి, కానీ నేను చెప్పుకోగలనండి. చెప్పండి. నేను చెప్పుకోగలను. నాకు కిరణ్ గారు ఉన్నారండి. హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నాకు ఒక సంగీతంలో పరిచయం అండి. అది మండపేట వాళ్ళది. సంగీతకి పరిచయం. నేను ఏది చేయాలన్నా నా వెనక ఆయన ఉంటారండి. నేను ఏ సాంగ్ చేసినా నేను చూపిస్తాం, కానీ చెప్తే ఆయన నుంచి బాగోకపోతే బాగోలేదని చెప్తారండి, బాగుందంటే బాగుందని చెప్తారు. అంటే నా మెచ్చిన శ్రేయభిలాషి. నేను ఎక్కడికి వెళ్ళి నేను ఏ కారు కొనుక్కోవాలన్నా ఆయనకి చెప్తానండి. ఈవెన్ ఈ ఫోన్ కొనుక్కోవాలన్నా ఆయనే వస్తారండి. ఎక్కడికి నేను వెళ్ళినా ఆయనకి చెప్తానండి. అలాగే నాకు వినయ్ అని కో డైరెక్టర్ అండి.
నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ గారి దగ్గర నాకు బాగా హెల్ప్ చేశారండి. నాకు వీళ్ళిద్దరు నేను మర్చిపోలేనండి. అంతే మీ విజయవాడ మాకు డ్యాన్స్ నేర్పించింది మా గురువు గారు యా యా. రాకేష్ మాస్టర్. అండ్ ఇంకా విజయవాడకి ఏ స్త్రీలు లేరు? స్త్రీలు లేరండి, స్త్రీలు అవ్వలేరు బాబు, మనకెందుకండి బాబు స్త్రీలు. అంటే స్త్రీ అనగానే ఆ వైపు ఎందుకు వెళ్ళాలి? స్త్రీ విజయం వెనుక స్త్రీ ఉన్న స్త్రీ అంటే విజయం వెనుక ఉన్న స్త్రీలు ఇద్దరు చెప్పాను, మా అమ్మ మా మిస్సెస్ అని. అంతకు మించి వేరే స్త్రీలు అంటే అది వేరే వెళ్ళిపోద్దని ఇంకెవరు లేరని తెలుగు ప్రేక్షకులు చూడని మూమెంట్స్ని ఆ హిందీ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, ఏ కొరియన్ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అన్నది ఒకటి ఉంది. ఎంతవరకు నిజం? నా ఇష్టం అయ్యా, నా ఇష్టం వచ్చింది చేస్తా. నీకు వచ్చా డాన్సు? నీకు వచ్చా? వస్తే వచ్చేయి, లేచి వస్తే చేత కాని పని మాట్లాడకూడదు, ఎవడో చెప్పాడని చెప్పి. నీకు వస్తే చెయ్యి, రా వచ్చి చెయ్యి, ఏదో మూసుకొని కూర్చో. మామూలు ఇది కార్డ్ ఎంత అండి? డాన్సర్ కార్డ్ ఎంత, డాన్స్ మాస్టర్ కార్డ్ ఎంత? ఇప్పుడు యాక్చువల్లీ దీనికి డాన్స్ మాస్టర్ కార్డ్ సపరేట్ అని లేదండి. ఇప్పుడు డాన్సర్గా ఉన్నవాళ్ళే కొంతకాలం అయిన తర్వాత డాన్స్ మాస్టర్ కార్డ్ తీసుకుంటారు. అంటే ఎక్స్పీరియన్స్ మినిమం 3 years 5 years, ఇద్దరు 5 years పెట్టారు, ఇప్పుడు 3 years అనుకుంటారు. ఏదో డాన్స్ మాస్టర్ కావాలంటే 5 years డాన్సర్గా చేయాలి, 5 years డాన్సర్గా చేయాలి, డాన్సర్గా అసిస్టెంట్గా చేయాలి. లేదంటే ఇప్పుడు పెట్టినట్టు 3 years అలా చేయాలని. అలా చేస్తే మాస్టర్ కార్డు ఇస్తారు. డైరెక్ట్గా డాన్స్ మాస్టర్ అవడానికి లేదు. అది మళ్ళీ ఇప్పుడు ఒకటి పెట్టారండి. యాక్చువల్గా ఏంటంటే అలా చేస్తే డాన్సర్గా చేస్తే తెలుస్తుంది అక్కడ వాతావరణం ఏంటి, అసిస్టెంట్గా చేస్తే ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే కెమెరా వర్క్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవటం, షూటింగ్ అట్మాస్ఫియర్. డైరెక్ట్గా వచ్చి మాస్టర్ అంటే ఏం చేస్తాడు, ఎలా ఏం చేస్తాడు, బయట చేసే స్టేజ్ మీద చేసే డాన్స్ మాస్టర్ వేరు, ఇక్కడ మూవీ చేసేది వేరు. కానీ ఈ టెక్నికల్ తెలియాలి కదండి. అలాగే సపోజ్ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని అనుకుందాం, అసిస్టెంట్ డైరెక్టర్ని అట్ ద సేమ్ టైం మంచి డాన్సర్ని, అప్పుడు అవ్వచ్చా కొరియోగ్రఫీ? అదేనండి, ఇప్పుడు ఎవరైనా అలా అవ్వాలనుకుంటే కనుక 5 lakhs ఎంతో ఉందండి ఒక డైరెక్టర్. అదే ఈ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చండి. అదేంటి, అదేనా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ నుంచి లెటర్ తీసుకుంటే మాకు అబ్జెక్షన్ లేదండి, నా సినిమాకి నేను తీసుకుంటున్నాను అతన్ని, నాకు అబ్జెక్షన్ లేదు, అతన్ని కొరియోగ్రాఫర్గా తీసుకుంటున్నానండి లెటర్ వాళ్ళు ఇస్తే అప్పుడు డాన్సర్ కూడా కార్డు ఉంది కదండి. డాన్సర్కి ఎంత కార్డు? అది ఓన్లీ డాన్సర్ కార్డు 3 lakhs ఉందండి. ఓకే ఓకే, 3 lakhs. బట్ అది కూడా అంత ఈజీగా దొరకదని విన్నాను. అది ఏంటంటే ఆడిషన్స్ పెట్టి ఇస్తారండి. ఇప్పుడు లాస్ట్ టైం ఆడిషన్ ఒక 2 years బ్యాక్ జరిగినాయండి. అప్పుడేంటి చాలామంది వచ్చారండి, అరౌండ్ ఒక 500-600 చేంజ్ వస్తే దాంట్లో 70 members ఇచ్చారండి. ఓకే ఓకే, అంటే ఇంతమంది డాన్సర్స్ వస్తుంటారు కదా, ఇంతమందికి అవకాశాలు ఉన్నాయా? ఖాళీగా ఉంటుంటారా ఇట్లా? అదేనండి, అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, దాంట్లో ప్యాషన్తో చేసేవాళ్ళు ఉంటారు కదండి. అంటే డ్యాన్స్ బాగా చేసేవాళ్ళకి, బాగా చేసేవాళ్ళు డెఫినెట్గా వర్క్ ఉంటుందండి. ఓకే ఓకే, రిలాక్స్ అయ్యి ఇంకా వేరే జాబ్స్ చూసుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే సరే సార్. ఒక్కొక్కసారి కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, అక్కడ హీరో కంటే కూడా వెనక డాన్సర్ బాగా చేస్తుంటాడు. ఆటోమేటిక్గా ఆడియన్స్ అటెన్షన్ హీరో మీద కంటే కూడా డాన్సర్ మీదకి వెళ్తుంది. అలా నేను చాలా చూశాను కూడా. అలాంటప్పుడు అక్కడ స్పాట్లో మీరు ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు? అప్పుడు ఏంటండి, ఆబ్వియస్గా ఎప్పుడే చేసినా ఫోకస్ మాత్రం హీరో మీదే పెడతామండి. ఫోకస్ హీరో మీదే. ఈ ఫోర్గ్రౌండ్ పెడితే ఇతని మీద ఫోకస్ ఉండదు, బ్లర్లో ఉంటాడు, చిన్న బ్లర్లో. అంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో ఆడుతున్నారు, మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా హీరో కంటే వీడు ఎక్కువ ఆడుతున్నాడని తెలుస్తుందండి. అప్పుడు కొంచెం వెనక్కి పెట్టి అంటే బ్లర్లో పెడతాం, ఎక్కువ ఇది అవ్వకుండా. ఇంకో ఏంటంటే ఉంటే చిన్న మూమెంట్ ఎన్హాన్స్ అవుతుంది. చిన్నగా చేసే ముందు కొంచెం పెద్దగా బాగా తెలుస్తుందండి. అలా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారు? ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ అందరూ డ్యాన్స్ బాగా చేసే హీరోసే అండి. ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్పుడైనా 1-2 ఉంటే అలా కేర్ తీసుకుంటాం అంతే. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ అందరూ ఏంటంటే హీరో ఒక స్టార్ చేసేదానికి ఒక ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్ అది వేరు ఉంటుందండి. డాన్సర్స్ చేసే డ్యాన్స్ వేరు, హీరోస్ చేసే డ్యాన్స్ వేరండి. అని ఇప్పుడు హీరోలు మామూలుగా ప్రతి సాంగ్కి బిఫోర్ ప్రాక్టీస్ చేస్తుంటారా లేదా డైరెక్ట్ సెట్ మీదకి వచ్చి చేస్తుంటారండి? సాంగ్స్ బట్టి అండి. సాంగ్స్ కొన్ని సాంగ్స్ రిహార్సల్ చేస్తారు, 2-3 days రిహార్సల్. ఇంకా సాంగ్ డిమాండ్ చేస్తే 4-5 days చేస్తారు. కొన్ని మామూలు సాంగ్స్ అనుకోండి డైరెక్ట్గా వచ్చి స్పాట్లో చేసేస్తారు, సింపుల్ సాంగ్స్ అయితే. ఓకే ఓకే ఓకే. అండ్ అంటే ఒక్కొక్కసారి మీరు ఒక సపోజ్ ఒక హార్డ్ స్టెప్ చెప్పారనుకోండి, కొంచెం హీరో చేయలేని అంటే చాలా టఫ్ స్టెప్ చెప్పారు, ఆయన కొంచెం చేయడానికి కొంచెం కష్టమైంది, ఆయన నో అని చెప్పలేరు, పబ్లిక్గా నో అని చెప్తే తనకు కొంచెం ప్రెస్టేజియస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అలాంటి పరిస్థితులు వస్తాయా మీకు? అంటే కొంతమంది హీరోలు కొన్ని బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదండి.
దాన్ని బట్టే మనం చూస్తాం. ఇప్పుడు కంపోజ్ చేసేటప్పుడే హీరో కంఫర్ట్గా లేకపోతే మనకి స్క్రీన్ మీద కూడా అందంగా ఉండవు. ఎందుకంటే కొంతమంది కొన్ని మూమెంట్స్ చేస్తారు, యా యా ఎక్స్ట్రాడినరీ డాన్సరు ఆడు కొన్ని మూమెంట్లు రాకపోవచ్చు. మామూలు డాన్సెస్లో నేను చెప్పేది, అదే మన హీరోస్ కదా, మామూలు డాన్సెస్లోనే ఆడికి చాలా మంచి డాన్స్ ఏదైనా చేయగలరు. అలాంటి కొన్ని మూమెంట్స్ రాకపోవచ్చు, కొన్ని స్టక్ అవుతాయి. అట్లా కొంచెం ప్రాక్టీస్ కావాలి. లేనప్పుడు ఆ టైంలో ఏంటంటే మేము మూమెంట్స్ మార్చి ఏ మూమెంట్ అయితే కంఫర్ట్గా ఉంటే బాగుంటుందో ప్లస్ కొత్తగా ఉంటుందో చూసి కంపోజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మూమెంట్ రాకుండా హార్డ్గా ఉంటే మనకే కష్టం కదండి. ఎవరు చేశారు కొరియోగ్రాఫర్ ఏంటి అలా చేశాడని అంటారు కదా, అవి జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ మీకు ఇప్పుడున్న హీరోలు మీరు అందరితో ఆల్మోస్ట్ అందరితో చేశారు, ఒక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో తప్పించి అందరితో చేశారు. కాబట్టి బెస్ట్ డాన్సర్ ఎవరు అని నేను అడిగితే మీరు చాలా ఇదిగా అందరూ ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఒక్కరు చేస్తారని చెప్తే నేను అమాయకంగా అంటాను నమ్మేసి అలా వద్దు కానీ వేరేలాగా అడుగుతాను. అంటే మామూలుగా ప్రతి హీరోతో చేశారు కదా, చేసినప్పుడు ఏదైనా ఒకటి బెస్ట్ మూమెంట్ అంటే ఈ మూమెంట్ కాదు, బెస్ట్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది ఏదైనా షేర్ చేసుకోండి. నేను నిజంగా బెస్ట్ అంటే ఇదండి, అమృల అష్ట కుమ్ముడు అండి, చిరంజీవి సార్ది. యాక్చువల్గా ఆ మూమెంట్ కంపోజ్ చేసామండి, కంపోజ్ చేసి చేస్తున్నాం. నేను అనుకునే స్టైల్ అసిస్టెంట్స్కి రావట్లా, డాన్సెస్ రావట్లా. కాదు ఇలా పెట్టి స్మూత్గా రావాలి, లెగ్ ఇలా రావాలని. ఆ లెక్కి అది రావడానికి 3 days పట్టింది. మూమెంట్ ఈజీ ఉంటుంది కానీ ఆ గ్రేస్ అది రావడానికి టైం పట్టింది. నేను వచ్చి అమ్మో సార్ కదా, సార్ బాగా చేయాలి, నేను అనుకున్నట్టు చేయాలి అనుకుని అలా వెయిట్ చేస్తున్నాను. అసిస్టెంట్ చెప్పాడు, నువ్వు చెప్తే మూమెంట్ ఒకసారి చూసుకున్నారు, మళ్ళీ ఒకసారి చేశారు, ఓకే రెడీ అన్నారు. సరే షార్ట్ పెట్టాం. నాకు టెన్షన్ ఎలా వస్తుంది అంటే చూసుకునేటప్పుడు లైట్గా చూసుకుంటారు కదా, అని అనుకున్నట్టు వస్తుందా రాదా అనుకుని చూస్తే ఫస్ట్ టేక్ చేశారండి, మొత్తం క్లాప్స్ చాలా హ్యాపీ అనిపించింది. దట్ ఈస్ మెగాస్టార్ అని. అప్పుడు ఆ క్రేజ్ అండి, అంటే అది రాలా. నేను డాన్సెస్ చూస్తున్నా, మా అసిస్టెంట్స్ చేస్తున్నా, ఒక 2-3 వస్తుంది కానీ అందరికీ రావట్లేదు. ఓకే వాళ్ళు 2-3 days చేశారు కానీ సార్ బయటికి చేశారు, చాలా హ్యాపీ అండి. అండ్ నేను అనేది ఈ మూమెంట్ గురించి కాదు, డాన్స్ మూమెంట్ అని కాదు, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక హీరో తోటి. అది టచింగ్ ఇన్సిడెంట్ కావచ్చు, ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే ఏది ఒక గుర్తుపెట్టుకునే ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది కదా. అందరు హీరోలతో చేశారు కానీ ఫలానా టక్కున హీరోలు అనగానే ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? నాకు ఒకసారి ఇద్దరమ్మాయిలతో సాంగ్కి బన్నీ గారండి ఆ సాంగ్ చూసి నేను అర్జెంట్ ఊరు వెళ్తున్నాను. సాంగ్ వచ్చి చూసారా మాస్టర్, ఒక్క 2 minutes ఉన్నాను మాస్టర్ అని చెప్పి వెళ్ళేసి వచ్చి నాకు ఒక లెటర్లో పెట్టించారండి. అంటే యాక్చువల్లీ నేను అర్జెంట్ వెళ్ళిపోవాలి, మా సార్ ఏదో గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, అన్ని వాచ్ పెట్టుకోనండి, సార్కి తెలియదు, ఇద్దాం అనుకున్నా, వెళ్ళిపోతానని చెప్పి కవర్లో ఇచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అండి నేను అంటే నా డ్యాన్స్ నేను కొరియోగ్రఫీ చూసి నాకు అమౌంట్ ఇచ్చింది. ఆ తర్వాత అండి చిరంజీవి సార్ ల్యాప్టాప్ ఇచ్చారండి, అమ్ముడు లెస్ట్ కుమ్ముడు సాంగ్ జరిగేటప్పుడు. అండ్ అప్పుడే ఫస్ట్ మిమ్మీ సాంగ్ చేశాను అబ్రాడ్లో. వచ్చినది ఇక్కడ సాంగ్ జరుగుతున్నప్పుడు చరణ్ గారు వచ్చారు, అప్పుడు చరణ్ గారి చేతులతో ఇప్పించారు. మర్చిపోలే, అది ఇంకా అలాగే పెట్టించారండి, అది వాడాలంటే భయం వేస్తుంది. ఎమోషన్ మూమెంట్ ఇంకోటి చెప్పండి. జీవికే మాల్ అండి, జీవికే మాల్లో షూటింగ్ చేస్తున్నాం. ఎవరిది? నితిన్ గారిది, కొరియర్ బై కళ్యాణ్ మూవీ అండి. ఓకే. అయితే ఫస్ట్ ఒక వైట్ షాట్ అండి, డాన్స్ అందరు వెనకాల ఉంటారు. నితిన్ గారు అంటే హ్యాండ్స్ ఇలా, అమ్మాయి ఫ్రంట్ హీరోయిన్ వెళ్తుంది, హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా బ్యాక్ బెండ్ అవుతారు, స్టెప్స్ ఉంటాయి, బాయ్స్ అందరూ పట్టుకుంటారు. అయితే ఇలా అంటే బాయ్స్ ఇలా పట్టుకున్నారు, ఓకే టేక్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మానిటర్లో క్లోజ్ అంటే ఏంటండి, మనకి ఎంతవరకే కనపడుతుంది, నెక్స్ట్ ఏం కనపడదు. అది క్లోజ్ పెట్టి రెడీ అన్నారు, రెడీ ఓకే రెడీ టేక్ రెడీ 1 2 అన్న. నితిన్ ఇలా పెట్టి ఇలా అన్నారు, ఇలా టప్పని పడ్డారండి. అది ఎదురుగా హీరోయిన్ ఉంది, రియాక్షన్ ఇచ్చింది. నాకు భయం వేసింది, ఏంటని చూస్తే ఎవరు లేరు, డాన్సెస్ ఎవరు లేరు. అంటే అది క్లోజ్ కదా, డాన్సెస్ మీరు లేవు అనుకో, వస్తే వేరే షాట్ తీస్తాం అనుకున్నారు.
అసిస్టెంట్స్ మీద తిట్టానండి, బీపీ ఎక్కింది, నాకు చాలా భయం వేసిందండి. తలకెళ్ళి తక్కువ కింద నేల పడింది. అదేంటి స్టెప్స్ ఇలా ఇలా కూడా కాదు, కిందకి వెళ్ళి పడింది. చాలా భయం. మరి ఆయన చూసుకోవాలిగా, సో ఆయన చూసుకోలేదా? అంటే వెనకాల డాన్సర్స్ ఉంటారు అనుకుంటారు. అనుకున్నారు మేము పెట్టి బయట పెట్టి టక్ ఇమ్మీడియట్ క్లోజ్ అక్కడే ఉన్నారు. ఆయన వెనక్కే వల్ల అసిస్టెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. నేనేంటంటే నా ఇది నేను అక్కడ చూడలేదు, ఉన్నారు లేదా చూసుకోలేదు. నేను మానిటర్ దగ్గర చూసుకుని రెడీ 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 అంటున్నా. అయితే చాలా భయం వేసిందండి. అయితే నితిన్ గారు వచ్చి మాస్టర్ మీరేం ఫీల్ అవుతుంది, ఆయన తెలుస్తుంది నేను మీరేం ఫీల్ అవుతుంది, ఏం లేదు వెంటనే తగ్గిపోద్దని వెళ్ళి క్యారవాన్కి వెళ్ళి ఒక 10 minutes తర్వాత వచ్చారండి. చాలా పెద్దదాకా ఉంటుంది. నాకు చాలా భయం వేసిందండి అప్పుడు. ఎందుకంటే అంత పైనుంచి స్టెప్స్ కదా, కింద పడి ఆ ఫ్లోర్ కూడా మామూలు కాదు, మార్పులు ఏదో ఉంటాయి చూడండి, షార్ప్గా ఉంటుంది. చాలా భయం వేసింది. లక్కీ దేవుడి వల్ల ఏం కాలేదు, చాలా హ్యాపీ. మీకు అలా రిస్క్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయా? కొంచెం రిస్కీ షాట్స్ అంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు అండి, నాకు ఇప్పటికీ గుర్తు. అదే నేను తలుచుకున్నప్పుడల్లా భయం వేస్తుంది, నా కొడుకు అలా జరగకూడదు అని. స్కూల్ బాగా పైన అండి, మన కొన్ని స్కూల్స్లో పైన ఫ్లాగ్ పెడతారు గుర్తుందా, బిల్డింగ్ పైన. అయితే హైదరాబాద్లోనే ఏదో కాలేజీలో స్కూల్లోనో కరెక్ట్గా ఐడియా లేదండి, ఫ్లాగ్ ఉంది. ఫ్లాగ్ లేదు, సారీ, ఓన్లీ రాడ్ ఉంది. ఫ్లాగ్ రాడ్ ఉంది. అయితే హీరో అక్కడ నుంచొని దాన్ని పట్టుకొని చిన్న మూమెంట్ చేయాలి. అది బాగా తుప్పు పట్టిపోయింది. ఓకే, నాకు తెలియదు అది. మా పైకి అది 6 floors అలా ఉంటుంది. పైకి వెళ్ళి నేను అది పట్టుకొని ఇటు తిరుగుతున్నా డ్యాన్స్ చేస్తుంటే కింద నుంచి వాళ్ళు అరుస్తున్నారు ఓ అని. టక్మని ఏంటని ఊరికి అలా దిగా. నేను దిగి చూసేపటికి కింద నుంచి వాచ్మెన్ పరిగెట్టుకుని పైకి వచ్చాడు. అది లేదండి, ఏం లేదు, పాడైపోయిన ఊరికి అలా నిలబెట్టాం అని చూడండి, ఇలా పెట్టి ఇలా తీశాడు టక్మని. అలా విరిగిపోయి వచ్చిందండి అది. అమ్మో, అదే నా కొడుకు చాలా చాలా అల్లరండి. అది ఇలాగ అట్టు ఎక్కుతాడు, ఇటు దూకుతాడు, ఇలా దూకుతాడు. నాకు అది చూసినప్పుడల్లా అలా జరగకూడదు. ఏమైనా అయితే ఏంటండి పరిస్థితి, కిందకు వస్తే అమ్మో అలా జరగకూడదు అనుకుంటా. చాలా భయం అప్పటి నుంచి. అలా పైకి ఎక్కినప్పుడు, ఎవరైనా ఎక్కినప్పుడు అసిస్టెంట్స్ ఎక్కినప్పుడు ముందు చూసుకోండి అని చెప్తా. మనకు జాగ్రత్త, ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ ఇంకేం చేయలేము కదండి. మనం వెళ్ళి చేసేది మన డబ్బు కోసం సంపాదించడం, కానీ ప్రాణానికన్నా మించింది కాదు కదా. నేను కేర్ఫుల్గా చూసుకోమని చెప్తాను. చూసుకుని అంతా బాగుంది, ఓకే, సేఫ్టీ, వెళ్ళొచ్చు, చేయొచ్చు అనుకుంటే అప్పుడప్పుడు వచ్చేస్తారు. అండ్ మీరు షూటింగ్లో రిస్క్ ఏదైనా షూట్ చేస్తున్నప్పుడు, సినిమాలలో షూట్ చేస్తున్నప్పుడు మీ షూటింగ్లో ఏదైనా రిస్కీ మూమెంట్ కానీ రిస్కీ షాట్స్ అలా జరిగినవి ఉన్నాయా? మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, డాన్సర్గా ఉన్నప్పుడు కానీ ఏం లేదండి. లేదా? అండ్ మీరు సెట్ సాంగ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, అవుట్డోర్ సాంగ్స్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? అంటే రెండిట్లో ఏది ఎక్కువ కంఫర్ట్? నాకు పర్సనల్గా అయితే అండి, ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ది సెట్ సాంగ్స్ బాగా చేస్తారు, మాస్ సాంగ్స్ బాగా చేస్తారు, కొన్ని రొమాంటిక్ బాగా చేస్తారు, కొన్ని వెస్ట్రన్ బాగా చేస్తారు, ఇలా అండి. నాకేంటి ప్రతి సాంగ్ బాగా చేయాలని ఇంట్రెస్ట్ అండి. అంటే నాకు ఈ సాంగే చేయాలనుకుంటున్నా, ఈ సాంగే ఇష్టం అనేది లేదండి నాకు. ఏంటంటే నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ప్రతి సాంగ్ బాగా చేస్తున్నాడు మాస్టర్ అని పేరు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ అండి. అందుకని నాకు ఏ సాంగ్ వచ్చినా 100% ఇవ్వడానికే చూస్తాను. అంతే నాకు ఏ సాంగ్ చేద్దాం, అవుట్డోర్ చేద్దామా, ఏ సెట్లో చేద్దామా నన్ను అడిగిన సిచ్యువేషన్కి ఏది కావాలో అదే చెప్తామండి. ఓకే, అంటే కంఫర్ట్ అంటూ ఒకటి ఉంటుందిగా, అదే నాకు ఏదైనా కంఫర్టే అండి, ఏదైనా కంఫర్టే. అంటే సెట్లో అయితే మనకి ఎండే ఉండదు, హ్యాపీగా కూర్చొని ఏసీలో కూర్చొని చేయొచ్చు. బయట అలా లేదండి, అంటే సాంగ్ ఏది డిమాండ్ చేస్తుందో అంతవరకు చేస్తాను. అండ్ ఈ మాంటేజ్ సాంగ్లో మీ పార్ట్ ఎంత ఉంటుంది, డైరెక్టర్ పార్ట్ ఎంత ఉంటుంది? మాంటేజెస్ సాంగ్స్లో మా పార్ట్ కన్నా డైరెక్టర్స్ పార్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అది హీరో క్యారెక్టరైజేషన్, మిగతా క్యారెక్టరైజేషన్, అతను డిజైన్ చేసుకునే విధానం, సబ్జెక్ట్ అంతా డైరెక్టర్కి పట్టు ఉంటుందండి. ఆయనలోకి మేము వెళ్ళి జాయిన్ అయ్యి ఎలా కావాలి సార్ ఇదా, దీన్ని బట్టి మేము ఇలా అనుకుంటున్నాం, అలా ఉంటే కొత్తగా ఉంటుందేమో చెప్తే ఈ క్యారెక్టరైజేషన్కి కొన్ని కనెక్టింగ్ ఉంటుంది బాబు మాస్టర్ని, చాలా బాగుంటుంది. అలా మాంటేజ్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ అవసరం ఎంతవరకు ఉందా అసలు? అంటే కొంతమంది అవసరం తీసుకోరండి, కొంతమంది తీసుకుంటారు. ఏంటంటే చిన్న బ్యూటీ కోసం అండి. ఇప్పుడు గుండెజారి గలంతైన ఉందండి, దాంట్లో అన్ని సాంగ్స్ నేను చేశానండి, దాంట్లో మాంటేజ్ సాంగ్స్ కూడా చేశానండి. కొరియోగ్రాఫర్గా మాంటేజ్ సాంగ్స్ చేస్తే చిన్న రిథమిక్ ఉంటుంది, చిన్న బ్యూటీ ఉంటుంది, అందుకని తీసుకుంటారు.
కొరియోగ్రఫర్ లేకుండా కూడా చేసిన సాంగ్స్ చాలా ఉన్నాయి, బాగుంటాయి అవి కూడా. కానీ కొరియోగ్రాఫర్స్ ఉంటే ఇంకొంచెం యాడ్ అవుతుందని కొంతమంది డైరెక్టర్స్. మంచి కొరియోగ్రాఫరు మంచి యాక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా, మంచి డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా? రెండు ఉందండి, రెండు ఉంది. ఏంటంటే ఒక మంచి డ్యాన్సరు అంటే డ్యాన్స్ అనే బట్టి వాళ్ళు చేసే ఎక్స్ప్రెషన్స్ మీద గ్రిప్ ఉంటుందండి డ్యాన్సర్స్కి. అదే మనకి ప్రభు మాస్టర్కి లాన్స్ మాస్టర్కి ప్లస్ అయిందండి. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేసేది కూడా ఆ లిరిక్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తా, లేదు సీరియస్ వచ్చినప్పుడు సీరియస్ అంటాం, ఇది చేయటం వల్ల బాగా అలవాటు అయ్యి ఉంటుందండి. ప్లస్ డైరెక్షన్ చేయడానికి కూడా గ్రిప్ ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే సాంగ్ కూడా కొరియోగ్రఫీ కూడా పార్ట్ ఆఫ్ డైరెక్షన్ కదండి, సాంగ్ డైరెక్షన్ లాగా. అలా వచ్చిన గ్రిప్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ అయ్యే వాళ్ళు అలాగా ప్రభు మాస్టర్ అలాగా అవుతారు అయ్యో. ఓకే, ఈ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఈ హీరోలు డాన్స్ మూమెంట్స్ విషయంలో ఈ మెలికలు తిరగడాలు, ఫ్లోర్ మీద పాకడాలు ఇలాంటివి ఎప్పుడు ఆగేది అంటే? ఎందుకంటున్నానంటే ఈ ప్రశ్న, మిగతా అదర్ లాంగ్వేజ్ అంటే లైక్ మలయాళం, తమిళ్, హిందీ, దీంట్లో ఈ ఈ ఈ బాధ లేదు వాళ్ళకి. అంటే మన ఓన్లీ తెలుగులోనే ఎక్కువగా ఉందని నా ఫీలింగ్. అంటే 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 వాళ్ళకు అది మనలో ఆ మంచి డాన్సర్స్ ఉన్నారు కాబట్టి అది చేస్తున్నారా, లేకపోతే మలయాళం వాళ్ళు మన స్టేజ్ ఎప్పుడో దాటేశారని అర్థమా? యాక్చువల్గా మనలో అయితే మంచి డాన్సర్స్ ఉన్నారండి. కంపేర్ విత్ అదర్ స్టేట్స్ నేను డెఫినెట్గా చెప్పగలను, మనలో మంచి డాన్సర్స్ ఉన్నారండి డ్యాన్స్ వైజ్గా అయితే. ఓకే, నాకు బాగా నచ్చింది మనోళ్ళ తర్వాత టైగర్ షరఫ్ ఒక అతను, హితిక్ మంచి డాన్సర్ అనుకోండి. టైగర్ షరఫ్ అంటే చేస్తారు, కానీ మీరనేది అది కరెక్టే. అంటే ఊరికే మోకాళ్ళ మీద కింద పాకటం చేయటం అది తప్పండి. అదేంటంటే ఫస్ట్ ఒకప్పుడు కొంతకాలం అది చేశారు, ఒక 2 years అది నడిచిందండి, చేశారు. కానీ ఇప్పుడు కూడా నాకు చాలామంది మన హీరో ఫ్యాన్స్ మా హీరోతో ఫ్లోర్ మూమెంట్ కావాలండి, మంచి ఫ్లోర్ మూమెంట్ వేయించింది. ఫ్లోర్ మూమెంట్ అసలు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు కాదు అది. ఫ్లోర్ మూమెంట్స్ ఎప్పుడో చేస్తారు, అదేనా అది చేసిన ఏదో కుంటినట్టు ఇది చేసినట్టు ఉంటుంది, అందం ఉండదు. అది చేస్తే ఏదైనా బాగుండి అందంగా ఉంటే చేయొచ్చు అని అడిగితే నాకు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియదండి. మా హీరోతో మీరు ఫ్లోర్ మూమెంట్స్ వేయించట్లేదండి, మంచి ఫ్లోర్ మూమెంట్ కాదు. ఎందుకు ఫ్లోర్ మూమెంట్? ఆయన మంచి డాన్సర్ నుంచొని చేస్తారు కదా, ఫ్లోర్ మూమెంట్స్ దేనికి? నాకు అది నవ్వు వస్తూ ఉంటుంది, ఏం చెప్పాలో సమాధానం అర్థం కాదు. కానీ మన దగ్గర మంచి డాన్సర్స్ ఉన్నారండి. ఓకే, డీ షోలో మీ బ్రేక్ అంటే డీ షోనే అంతేనా? బ్రేక్ అంటే జనాలకు తెలిసింది బాగా, జనాలకు మీరు బాగా పాపులర్ అయింది డీ షో నుంచి. పాపులారిటీ వచ్చింది శేఖర్ మాస్టర్కి, డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైము అందులోని కాన్సెప్ట్ని శేఖర్ మాస్టర్ కొంచెం మార్చి కాపీ కొడుతున్నారని ఒక చిన్న అపవాదం అయితే ఉంది. అది ఎంత అంటే నాకు తెలియదు, నేను అపవాదం అంటున్నాను అందుకే. ఓకే, అది ఎంతవరకు నిజం? దేంట్లో అండి? డీలో పిల్లలు చేసే కాన్సెప్ట్స్ని శేఖర్ మాస్టర్ ఎంతో కొంత అడిట్గా మార్చో లేకపోతే యాస్టీస్గానో ఓకే కొంచెం అప్లై చేస్తున్నారు సినిమాలలో కూడా అన్నది ఒక చిన్న ఇది ఉంది. అది నిజమా కాదు నాకు తెలియదు. అసలు అది ఏ క్వశ్చన్, 100లో పాయింట్ కూడా లేదండి అసలు. అది లేదా అస్సలు నేను D2 D5 చేసినప్పుడు చేసిన కాన్సెప్ట్సే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్లు అక్కడక్కడ కలుస్తాయి. అంటే వీళ్ళు కొన్ని కొత్తగా చేస్తున్నారు, ఇది ఇన్స్పైర్ అయ్యి. అదే మన దాని నుంచి తీసుకొని మూవీలో చేసిన ఒక్కటి కూడా ఉండదండి అసలు. ఓకే, 100%. ఓకే, మీరు మీ అసిస్టెంట్స్ని ఎలా చూసుకుంటారు? అసిస్టెంట్స్ బాగా చూసుకుంటామండి. అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా నైట్ సదా కూర్చోవాలన్నా, ఏదైనా తినాలి చేయాలన్నా అసిస్టెంట్స్ పిలిపించి అందరం కలిసి కూర్చొని తింటాం. ఎందుకంటే మీరు ఆ స్టేజ్ నుంచి వచ్చారు కదా? ఆ స్టేజ్ నుంచి వచ్చాను. ప్లస్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇప్పుడు నా ఫ్యామిలీ అన్నట్టే కదండి. ఇప్పుడు నేను చేసే మూమెంట్ ఇప్పుడు డాన్సర్స్ కానీ హీరో హీరోయిన్ కానీ చెప్పేది వాళ్ళు హ్యాపీగా హార్ట్ఫుల్గా చేయాలి. నా అనుకున్నట్టు చేస్తేనే అవుట్పుట్ వస్తుంది నాకు బాగా. ఇప్పుడు ఇప్పుడు హీరో హీరోయిన్ చెప్తాను, డాన్సర్స్ కూడా నేను చెప్పలేను కదండి, అందరికీ చెప్పలేను కదా. అందుకని నా అసిస్టెంట్స్, నాకు మూవీలో చేసే డాన్సర్స్ అందరినీ చాలా బాగా చూసుకుంటాను. ఏదైనా మంచి సాంగ్ ఎక్కువ రోజులు కష్టపడ్డాం అనుకోండి, సరదాగా అందరం కలిసి బయటికి వెళ్ళి ఒకరోజు పార్టీ చేసుకుంటాం అందరం కలిసి. అంటే ముందు రిహార్సల్స్ ఎక్కువ చేస్తానండి. రిహార్సల్స్ నేను కొడతాను, తిడతాను, చేయట్లేదు అయ్యి అంటాను. అవన్నీ ఎంత చేసినా తర్వాత పార్టీకి వెళ్ళినప్పుడు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, ప్రాక్టీస్లో మామూలే మనకి. అంటే మాస్టర్ కావాలని అందరూ ఏది చేయరు కదా, మన డ్యాన్స్ కోసమే అన్నట్టు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు.